సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రొఫెషనల్స్ కావచ్చు, ఆర్ ఎవరైతే కోర్స్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు, ఆర్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్, రీసెంట్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉందండి. చాలామందికి ఈ డిస్కషన్ కూడా చేసుకుంటుంటారు. అరే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే, ఏఐ వస్తే ఇంకా మన జాబ్స్ అన్నీ పోతాయి. ఓకే, ఇది చాలామంది చెప్తున్నారు వీడియోస్లో కూడా, అండ్ ఇంటర్నెట్లో కూడా చూస్తున్నాం అనేది చాలామంది డిస్కషన్లో ఉందండి ఈ మ్యాటర్ అయితే మాత్రం. సో ఈ డిస్కషన్కి నా అనాలిసిస్ ప్రకారం కొన్ని విషయాలు అయితే చెప్తాను. సో మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు అండ్ మీరు నెక్స్ట్ ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవచ్చు. మరి ఏంటి అంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నిజంగానే అన్ని జాబ్స్ పోతాయా అంటే, అది ఇప్పటికిప్పుడు జరిగేది కాదండి. రోజు నైట్లో జరిగే విషయం కాదు ఇదంతా ప్రాసెస్కి. దీనికి కొన్ని ఇయర్స్ పడుతుంది. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం జాబ్స్ తీసుకోవడానికి కూడా చాలా ఇయర్స్ పట్టొచ్చు. బట్ ఇప్పుడే అన్నీ జరిగిపోవండి. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం, మన జాబ్స్ పోవటం, ఇవన్నీ ఇప్పుడు జరగవు. అందువల్ల మీరు ఫస్ట్ మైండ్లోంచి అది తీసేసేయండి. మీరు ప్రస్తుతం చేయాల్సిన పని ఏంటంటే, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో ఏ డిమాండ్ స్కిల్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. ఎప్పుడో జరిగే వాటికి నెక్స్ట్ 5 ఇయర్సో 10 ఇయర్సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కొన్ని ఇయర్స్ పడుతుంది ఇదంతా జరగటానికి. బట్ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఏవైతే కొన్ని కస్టమర్ కేర్ రిలేటెడ్వి, కొన్ని ఇలాంటి అసిస్టెంట్స్ రిలేటెడ్వి ఉంటాయి కదా, చాట్ బాట్ ఇలాంటివి, అవైతే మాత్రం అలాంటి జాబ్స్ అయితే మాత్రం కొన్ని ఇమీడియట్గా అయితేనే త్వరగానే రీప్లేస్ అవుతున్నాయి. అండ్ చాలామంది ఎంప్లాయీస్ని కూడా తీసేసి ఉన్నాయి. అది మాత్రం ఓకే. బట్ డెవలప్మెంట్వి కానీ మిగతా ఏవైతే టెక్నాలజీ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలో, వాటన్నిటికీ ఇప్పుడే ఇంపాక్ట్ అయితే ఉండదు. ఇన్ కేస్ ఇంపాక్ట్ ఉన్నా కూడా నెక్స్ట్ 5 ఇయర్స్ ఇలా జరుగుతుంది. ఎగ్జిస్టింగ్ టెక్నాలజీస్, ట్రెడిషనల్ టెక్నాలజీస్ ప్లస్ ఏఐ టెక్నాలజీస్, ఈ స్కిల్స్ రెండు కాంబినేషన్లోనే ఉన్న ప్రొఫైల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాయి నెక్స్ట్ 5 to 10 ఇయర్స్. మీకు ఏవైతే ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న టెక్నాలజీస్ ఉన్నాయో అవి తెలియాలి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ సంబంధించిన, ఏఐ టూల్కి సంబంధించిన నాలెడ్జ్ ఏవైతే వస్తాయో అవి తెలియాలి. ఇలాంటి ప్రొఫైల్స్కి ఎక్కువ డిమాండ్ ఉండబోతుంది. అంతేగాని కంప్లీట్గా ఇప్పుడే అన్నీ క్లోజ్ అవ్వు, అన్నీ డెడ్ అవ్వు. ఓకే, ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రస్తుతం మీకు ఏదైతే ట్రెండింగ్ టెక్నాలజీ కానీ ఏదైతే టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నారో హ్యాపీగా నేర్చుకోండి. మరి మీకు డౌట్ రావచ్చు, మరి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అవుతుందా నేను ఇప్పుడు ఇది నేర్చుకుంటాను అని అంటే, ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఒక టెక్నాలజీ మీద ఎవరు వర్క్ చేయరండి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. ఏదైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏదైతే మీకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందో అది మీ రిలవెంట్ స్కిల్స్కి ఏదన్నా టూల్ వస్తే నేర్చుకోవాలి, అప్గ్రేడ్ అవ్వాలి. నేను దీని మీదే వర్క్ చేస్తాను లాంగ్ టైం అని మాత్రం ఎప్పుడు పెట్టుకోకూడదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అసలు అది వర్కౌట్ కాదు. అందుకే మీకు ఏదైతే సూటబుల్ టెక్నాలజీ ఉంటుందో అది నేర్చుకోండి ప్రస్తుతం. అండ్ ఎప్పుడైతే ఫ్యూచర్లో నిజంగానే మారిపోయినాయి అనుకోండి, ఏ టూల్స్ వచ్చినాయి అనుకోండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది నేర్చుకోండి, అప్గ్రేడ్ అవ్వండి అండ్ దాంట్లోకి జంప్ అవ్వండి. అంతే, స్విచ్ అవ్వటమే. ఇంకా ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడే ఇంకా అది ఉండదేమో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కువ మంది టెస్టింగ్ జాబ్స్కి ఎక్కువ వెళ్ళి అడిగారండి. ఆటోమేషన్ టెస్టింగ్, అసలు టెస్టింగ్ జాబ్స్ ఉండవు అంటే ఏ రీప్లేస్ చేస్తుంది అంటే అని అడుగుతుంటారు. అసలు ఎవరు చెప్తారో ఏమో మరి తెలియదు. మేబీ కొన్ని జాబ్స్ కొన్ని ఇంపాక్ట్ అవ్వచ్చేమో, కానీ అన్నీ ఇప్పుడే కావండి. చాలా టైం, ఇయర్స్ పడుతుంది, చాలా టైం పడుతుంది. ఓకే, సో ఇన్ కేసు ఒకవేళ మీరు అన్నట్టే ఒక 3-5 ఇయర్స్లో వచ్చినా కూడా ఆ టైంకి మీరు అప్పుడు ఏవైతే ఏ టూల్స్ ఉంటాయో మీ టెస్టింగ్ అనుకోండి, ఆటోమేషన్ టెస్టింగ్ సంబంధించిన ఏ టూల్స్ వచ్చినాయి అనుకోండి, వాటిని ఎన్హాన్స్ చేసుకోండి. ఓకే, వెంటనే మీకు ఆల్రెడీ చెప్పాను, నైట్ ఏ జరగదు. మీకు ముందుగానే ఇండికేషన్స్ వచ్చేస్తాయి. అరే ఇంకా మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దీని మీద ఓపెనింగ్స్ తగ్గిపోతున్నాయి, అసలు ఓపెనింగ్స్ లేవు. సో అందరూ ఇప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీ కాకుండా ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని మీకు ఆ సిగ్నల్, ఆ ఇండికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు వాటిని నేర్చుకొని రెజ్యూమ్లో యాడ్ చేసుకోండి అండ్ జాబ్ ట్రైల్స్ వేయండి. దీనికి ఇంకా ఏ వచ్చేసి ఇంకా దీనికి ఎంతో డీప్గా ఓవర్ థింక్ చేసేస్తుంటారు. ఓకే, ఇంకా ఏ వచ్చేసి మన జాబ్స్ అన్నీ తీసుకెళ్తుంది అంటే ఎవరు తీసుకెళ్తారు? ఏ జాబ్స్ తీసుకెళ్తాయి? అసలు ఒక్క మాట చెప్పాలంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ వస్తే ఇంకా ఎన్నో జాబ్స్, ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవుతాయి ఫ్యూచర్లో. ఇది నేను ఒక్కడిని చెప్పడం లేదు, ప్రతి అనాలిసిస్, ప్రతి ఎక్స్పర్ట్స్ చెప్తుంది. ఓకే, కేసు అంత స్పీడ్గా 5 ఇయర్స్లోనో 6 ఇయర్స్లో వస్తే అప్పుడున్న టెక్నాలజీని, ఏ టూల్స్ నేర్చుకోవడం, రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడం, జాబ్ ట్రైల్స్ వేయడం. సో అందుకని ఇవన్నీ మైండ్ నుంచి తీసేసి
మీరు చేయాల్సింది ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకోండి. నేను అందుకే ఆల్రెడీ ఈ మధ్య రీసెంట్గా అన్నీ చెప్తూనే ఉన్నాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ అనేవి, ఓకే, క్లౌడ్ టెక్నాలజీస్ అనేవి, ఇవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా డిమాండ్ ఉన్నాయని చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అని తెచ్చుకోండి, మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకొని చెప్తున్నాను. సో అందుకే ఈ వీడియోని మీరు పాసిబుల్ అయినంత వరకు చాలామందికి షేర్ చేయండి, ఈ డౌట్స్ చాలామంది ఉన్న వాళ్ళకి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.